నమస్తే, జై శ్రీరామ్. ఈరోజు మనం భారత చరిత్రలో చాలా భావోద్వేగభరితమైన, ఇప్పటికీ చర్చకు దారితీసే ఒక నిజ జీవిత కథ గురించి, విషాద గాథ గురించి తెలుసుకుందాం. దేశానికి మార్గదర్శిగా నిలిచిన మహాత్మా గాంధీ, లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన నాయకుడిగా ఇప్పటికీ చాలామంది చెప్పుకునే బాపూజీ. కానీ అదే గాంధీజీ కుటుంబంలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్ద కొడుకు హరిలాల్ గాంధీ ఎందుకు ఇస్లాం మతాన్ని స్వీకరించారు? తండ్రి కొడుకుల మధ్య అసలు ఏం జరిగింది? చివరకు హరిలాల్ జీవితం ఎందుకు విషాదాంతమైంది? ఈరోజు పూర్తి కథని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా హరిలాల్ గాంధీ ఎవరో తెలుసుకుందాం. మహాత్మా గాంధీకి నలుగురు కుమారులు. వారిలో పెద్దవాడు హరిలాల్ గాంధీ. చిన్నప్పటి నుంచే ఆయన తెలివైనవాడు, చురుకైనవాడు. స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. చాలాసార్లు జైలుకు కూడా వెళ్ళాడు. ఆ రోజుల్లో కొంతమంది ఆయనను చిన్న గాంధీ, జూనియర్ గాంధీగా కూడా పిలిచేవారు. కానీ బయట ప్రపంచానికి కనిపించని ఒక సమస్య మాత్రం గాంధీ కుటుంబంలో నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. అదే తండ్రి కొడుకుల మధ్య పెరుగుతున్న దూరం. హరిలాల్కు ఒక పెద్ద కల ఉండేది, తన తండ్రిలాగే ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ కావాలని. ఎందుకంటే గాంధీజీ కూడా అదే దారిలో నడిచి న్యాయవాదిగా ఎదిగారు. కానీ హరిలాల్ కోరికను గాంధీజీ అంగీకరించలేదు. ఆ సమయంలో దేశం స్వాతంత్ర్య పోరాటంలో ఉంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో వారి దేశానికే వెళ్ళి చదవడం సరైంది కాదని గాంధీజీ భావించారు. అయితే హరిలాల్ మనసులో మాత్రం ఒక ప్రశ్న తలెత్తింది. మీరు వెళ్ళారు, మరి నేను ఎందుకు వెళ్ళకూడదు అనేది ఆ ప్రశ్న. అంటే మహాత్మా గాంధీ బ్రిటిషర్ల చేతిలో మన భారతదేశం ఉండగానే అదే బ్రిటిషర్ల దేశానికి, బ్రిటన్కి వెళ్ళి బ్యారిస్టర్ చదివి ఒక లాయర్గా మారడం జరిగింది. మరి అదేవిధంగా తన కొడుకు వెళ్ళి చదువుతానంటే బ్రిటన్కి వెళ్ళకూడదు అని చెప్పి గాంధీజీ అతన్ని వారించడం జరిగింది. ఇది ఎంతవరకు సబబు అని చెప్పి గాంధీజీ కొడుకు గాంధీజీని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇది వారిద్దరి మధ్య దూరాన్ని పెంచుతూ వచ్చింది. ఈ ఒక్క సంఘటన వారి మధ్య ఏర్పడిన విభేదాలకు నాంది పలికిందని చాలామంది చరిత్రకారులు భావిస్తారు. ఆ తర్వాత హరిలాల్ తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా నిర్మించుకోవాలని ప్రయత్నించాడు. వ్యాపారాలు ప్రారంభించాడు. కానీ దురదృష్టవశాత్తు దాదాపు ప్రతిదీ విఫలమవుతూ వచ్చింది. అప్పులు పెరిగిపోయాయి, ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఇదే సమయంలో 1918లో ఆయన భార్య గులాబ్ దేవి మరణించారు. ఇది హరిలాల్ జీవితాన్ని పూర్తిగా కుదిపేసిన సంఘటన. ఒకవైపు కుటుంబ విభేదాలు, మరోవైపు ఆర్థిక సమస్యలు, దానికి తోడు భార్య మరణం. ఈ వరుస దెబ్బలను ఆయన తట్టుకోలేకపోయాడు. క్రమంగా మానసికంగా కుంగిపోయాడు. మద్యం అలవాటు చేసుకున్నాడు. జీవితం అదుపు తప్పడం మొదలైంది. ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తుతుంది. దేశానికి నైతిక విలువలు బోధించిన గాంధీజీ తన సొంత కుటుంబంలో ఈ సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోయారు? దీనిపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది గాంధీజీ తన సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని అంటారు. మరికొందరు హరిలాల్ తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాలే ఆయన జీవితాన్ని ఈ స్థితికి తీసుకెళ్లాయని చెబుతారు. అసలు నిజం ఏంటన్నది ఇప్పటికీ చర్చనీయాంశమే. ఇప్పుడు కథలో అత్యంత కీలకమైన మలుపు. 1936 మే 28 హరిలాల్ గాంధీ ఇస్లాం మతాన్ని స్వీకరించారు. తన పేరును అబ్దుల్లా గాంధీగా మార్చుకున్నారు. ఈ వార్త దేశమంతా సంచలనం సృష్టించింది. ఎందుకంటే మహాత్మా గాంధీ పెద్ద కొడుకే మతం మారడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ విషయంపై గాంధీజీ స్పందించారు. ఆయన ఏమన్నారంటే, మతం మారడం వ్యక్తిగత నిర్ణయం, కానీ అది నిజమైన ఆధ్యాత్మిక విశ్వాసంతో జరగాలి, ఇతర కారణాలతో కాదు అనే భావాన్ని బాపూజీ వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ కథ అక్కడితో ముగియలేదు. కొన్ని నెలల తర్వాత కస్తూర్బా గాంధీ స్వయంగా తన కుమారుడిని కలిశారు. మహాత్మా గాంధీ భార్య కస్తూర్బా గాంధీ హరిలాల్ గాంధీని వెళ్ళి కలవడం జరిగింది, తన కుమారుడిని. ఆ తర్వాత ఆర్య సమాజ్ నిర్వహించిన శుద్ధి కార్యక్రమం ద్వారా హరిలాల్ మళ్ళీ హిందూ మతంలోకి ఘర్వాప్సి చేయడం జరిగింది. అంటే ఆయన జీవితంలో మత మార్పిడి కూడా శాశ్వత నిర్ణయంగా నిలవలేదు.
అయితే జీవితం మాత్రం మళ్ళీ గాడిలో పడిందా అంటే హిందూ మతంలోంచి ఇస్లాంలోకి, ఇస్లాంలోంచి హిందూ మతంలోకి తిరిగి వచ్చినప్పటికీ కూడా ఆయన జీవితం ఒక దారిన సరైన మార్గంలో ముందుకు కదలలేదు. ఈలోపు ఆరోగ్యం క్షీణించింది, మద్యం వ్యసనం పెరిగిపోయింది, ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఒకప్పుడు చిన్న గాంధీ అంటే మహాత్మా గాంధీ వారసుడిగా ప్రశంసలు అందుకున్న వ్యక్తి క్రమంగా అందరికీ దూరమయ్యాడు. 1948 దేశం మొత్తం మహాత్మా గాంధీ అంత్యక్రియల కోసం చేరుకుంది. అదే సమయంలో చిరిగిన బట్టలు, అత్యంత దయనీయమైన స్థితిలో హరిలాల్ కూడా అక్కడికి వచ్చాడని అనేక జీవిత చరిత్రలు పేర్కొంటున్నాయి. అయితే అక్కడ ఉన్న చాలామంది ఆయనను గుర్తించలేకపోయారని కూడా చెబుతూ ఉంటారు. తండ్రిని చివరిసారిగా చూసిన ఆ క్షణం భారత చరిత్రలో అత్యంత విషాదకరమైన కుటుంబ సంఘటనల్లో ఒకటిగా గుర్తుండిపోయింది. జాతిపితగా చరిత్రలో నిలిచిపోయిన మహాత్మా గాంధీ ఒక పెద్ద కొడుక్కి తండ్రిగా మాత్రం విజయవంతం అవ్వలేకపోయారని చెప్పుకోక తప్పదు. అయితే మహాత్మా గాంధీ 1948లో చనిపోయిన తర్వాత హరిలాల్ గాంధీ పరిస్థితి ఏంటి అంటే ఆయన కూడా కొన్ని నెలలకే 1948లో హరిలాల్ గాంధీ కన్నుమూశారు. చివరి రోజుల్లో ఆయన జీవితం తీవ్ర పేదరికంలో గడిచిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఒకప్పుడు దేశంలో అత్యంత ప్రసిద్ధ కుటుంబానికి చెందిన వ్యక్తి చివరికి ఒంటరిగా, నిరుపేదగా జీవితం ముగించడం నిజంగా బాధాకరమైన విషయం. హరిలాల్ గాంధీ కథలో నిజమైన విషాదం ఏంటి? తండ్రి కొడుకుల మధ్య దూరమా, వ్యక్తిగత నిర్ణయాల, పరిస్థితుల ప్రభావమా, లేక ఇవన్నీ కలిసేనా? ఈ ప్రశ్నకు ఒక సమాధానం లేదు. అందుకే హరిలాల్ గాంధీ జీవితం ఇప్పటికీ చరిత్రకారుల మధ్య చర్చనీయాంశంగానే ఉంది. ఈ కథ గురించి మీ అభిప్రాయం ఏంటి? మీ ఆలోచనలను కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. గాంధీజీ ఫెయిల్ అయ్యారా? హరిలాల్ గాంధీజీ కొడుగ్గా తనపై ఉన్న బాధ్యతని భరించలేక తప్పుదారి పట్టాడు. ఫెయిల్ అయింది ఎవరు? గాంధీజీనా, జూనియర్ గాంధీనా? మీ కామెంట్స్, మీ అభిప్రాయాలని కామెంట్స్లో చెప్పండి. అంతేకాకుండా ఇలాంటి ఆసక్తికరమైన చారిత్రక కథనాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.